హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా। మొత్తానికి 2024 అయితే కంప్లీట్ కావడం జరిగింది। సో తెలంగాణ రాష్ట్రంలో కొందరు నాయకులకు ఈ 2024 కలిసి వస్తే కొందరు నాయకులకు మాత్రం ఈ 2024 ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేలా చేసిందని చెప్పవచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు। అయితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 2024 కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు। ఈ సంవత్సరం కాంగ్రెస్ తాను హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారెంటీల్లో అనేకం అమలు చేసింది। రుణమాఫీకి 21,000 కోట్లు కేటాయించి 25 లక్షల మంది రైతు ఖాతాల్లో 25 లక్షల మంది రైతు కళ్ళల్లో ఆనందం నింపారు। మరోవైపు ఉచిత బస్సు సదుపాయం విజయవంతంగా నడుస్తుంది। 500కే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం, 50 లక్షల మంది లబ్ధిదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహజ్యోతి పథకం, 55 లక్షల లబ్ధిదారులకు అందుతున్న ఇందిరమ్మ ఇండ్లు, లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది। సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చే పథకం యాసంగి సీజన్ లో విజయవంతంగా అమలవుతుంది। కొత్తగా ధరణి స్థానంలో భూభారతిని తీసుకువచ్చారు, డిఎస్సి నిర్వహించారు। దాదాపుగా 55,000 మంది నిరుద్యోగులకు నియామకపు పత్రాలను అందించారు। టీచర్లకు పదోన్నతులు బదిలీ చేశారు। గురుకులాల్లో మెనూపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ మటన్, చికెన్, గుడ్లు పెడుతూ పోషక ఆహారాన్ని అందిస్తున్నారు। మరోవైపు విజయవంతంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టింది। ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు 7 జడ్జీల తీర్పు ఇచ్చింది। ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది। బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశంపై డెడికేటెడ్ కమిషన్ నియమించి సర్వే కూడా చేపట్టారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్ మారుతుండగా తాజా 5 ఏళ్లకు ఒకసారి మార్చేలా నిబంధనకు మార్చడం జరిగింది। మున్సిపాలిటీల్లోనూ 5 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్ మార్చుకునేలా చట్టాన్ని తీసుకువచ్చారు। 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా కూడా పోటీకి అవకాశం కల్పించారు। 12 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు। మంచిర్యాల, మహబూబ్ నగర్ లను కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది। విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది।